ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకరు జ్ఞాని, మరొకరు అజ్ఞాని. ఒకరు బుద్ధిమంతుడు, మరొకరు బుద్ధిహీనుడు. లోకములో మనుషులు నడుచుకునే ప్రవర్తనను బట్టి తెలివి తక్కువ వారని, తెలివి కలిగిన వారని అంచనా వేస్తాం. యేసన్న గారి జీవిత చరిత్ర మీరు సీడీ రూపంలో చూసే ఉంటారు. అగ్గిపెట్టో ఏదో తీసుకురమ్మని షాపుకు పంపిస్తే వాళ్ళ అమ్మగారు ఏదో మర్చిపోయి రావడం, వాళ్ళ అమ్మగారు తెలివి తక్కువడా, ఎలా బ్రతుకుతావురా అనడం. ఆ తెలివి తక్కువ వాడే లేమల్లె ప్రాంతంలో సేవ ప్రారంభించి వేల సంఘాలను స్థాపించి వేల మంది సేవకులను తయారు చేసి లక్షల మంది విశ్వాసులకు మాదిరి అయ్యారు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, లోకములో మనుషుల దృష్టి అంతా ఎలా ఉంటుందంటే, అప్పటికప్పుడు వారు నడుచుకునే ప్రవర్తనను బట్టి వీరు తెలివి కలిగిన వారు లేదా తెలివి తక్కువ వారని అంచనా వేస్తాం. అయితే దేవుడు ఎప్పుడు అలా అంచనా వేయడు. మనుషుల ప్రవర్తనను బట్టి అంచనా వేస్తాం లోకంలో. దేవుడు ఎప్పుడు అలా చేయడు. దేవుడు ఎవరిని తెలివి తక్కువ వాడు అంటారు, ఎవరిని తెలివి కలిగిన వాడు అంటారు. నేను ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాను. ఒకరు జ్ఞాని, మరొకరు అజ్ఞాని. వీరిద్దరుకున్న వ్యత్యాసం చూడండి. ఒకరేమో జ్ఞాని, మరొకరేమో అజ్ఞాని. ఒకరేమో బుద్ధిమంతుడు, మరొకరేమో బుద్ధిహీనుడు. ధనవంతుని గురించి నేను చదివేటప్పుడు బైబిల్లో లూకాసు వర్తమానం 12వ అధ్యాయం చూడండి. లూకాసు వర్తమానం 12వ అధ్యాయం 19వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. లూకాసు వర్తమానం 12వ అధ్యాయం 19వ వాక్యములో, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును. 20వ వాక్యం చూడండి. అయితే దేవుడు వెర్రివాడా, వెర్రివాడా అనే మాటకు అజ్ఞాని, ఒరే బుద్ధిహీనుడా. దేవుడు ఎందుకు వీడిని అజ్ఞాని అని అన్నారు? జాగ్రత్తగా వినాలి. బుద్ధి లేని వారు లేకపోతే అజ్ఞానులు, వెర్రివారు సుఖపడటం గురించి, తిండి గురించి, అర్థమవుతుందా, త్రాగటం గురించి, సంతోషించటం గురించి వీటినే ఆలోచిస్తారు. ఆ ధనవంతుడు అజ్ఞానముతో పంట పండిన ఆ సంవత్సరమున, అదే కదా 18వ వాక్యం 16వ వాక్యం నుంచి రాయబడి ఉంటుంది. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, పంట సమృద్ధిగా పండితే వాటి కన్నా గొప్ప వాటిని కట్టించి
దేవుడు ఎందుకు వీడిని వెర్రివాడా అన్నాడో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఎవరైనా సమృద్ధిగా పంట పండితే చేయవలసిన కార్యాలు చాలా ఉంటాయి, కానీ వీడు చూడండి, సుఖానికి, తిండికి, త్రాగుటకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. లోకములో వీటికి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో దేవుడు వారిని పిలిచే మాట ఏమిటో తెలుసా? వెర్రివాడా. ఒరే అజ్ఞాని, ఎంతకాలం సుఖపడుతుంటావు, ఎంతకాలం తినుచుంటావు, ఎంతకాలం త్రాగుచుంటావు, ఎంతకాలం సంతోషించుచుంటావు? అర్థమవుతుందా? వారినే దేవుడు అజ్ఞాని అంటారు. రోజు చాలామంది ఇక్కడున్న కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఎవరైతే సుఖానికి అలవాటు పడుతున్నారో వారు దేవుని దృష్టిలో అజ్ఞానులే. నువ్వు కష్టపడకుండా, ప్రయాసపడకుండా సుఖానికి ప్రాముఖ్యత ఇస్తున్నావంటే, మా తాతలు సంపాదించారు, మా తల్లిదండ్రులు సంపాదిస్తున్నారు, ఇక మనం ఎందుకు కష్టపడాలి, మనం ఎందుకు ప్రయాసపడాలి, మనం ఎందుకు కూర్చొని తింటే సరిపోదా? ఈ ధనవంతుడు ఉన్నాడు, తనకిష్టమైనట్లు. మీరు లూకాసు వర్తమానం 16వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదివితే చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. లూకాసు వర్తమానం 16వ అధ్యాయం 25వ వాక్యంలో, అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవిత కాలమంతా నీకిష్టమైనట్లు. కొంతమందికి ఎవ్వరితో పని ఉండదు, వారి మనసుకు నచ్చిందా ఇష్టం వచ్చినట్లు చేస్తాను. ఈ ధనవంతుడు చేసింది అదే. తన జీవితకాలం అంతా తనకిష్టమైనట్లు దేన్ని అనుభవించాడు? సుఖమును. ప్రియమైన దైవ సందేశాన్ని వింటున్న దేవుని ప్రియులారా, మేరక్క గారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు. ఈ లోకములో మనం కష్టపడితే పరలోకములో మనం సుఖపడతాం. ఇక్కడ నీవు సుఖానికి అలవాటు పడ్డావనుకో, ప్రయాస పడకుండా, కష్టపడకుండా, నీకిష్టం వచ్చినట్లు నువ్వు సుఖానికి అలవాటు పడ్డావు అనుకో, అక్కడ శ్రమపరచబడతావు. సుఖానికి ఎవరైతే అలవాటు పడతారో వారు దేవుని దృష్టిలో వెర్రివాడు అంటాడు. వెర్రివాడా, ఇంకా ఎంతకాలం రా? ప్రార్థన చేసుకోవు, పరిచర్య చేయవు, దేవుణ్ణి స్తుతించవు, పని చేసుకోవు, ఎంతకాలం సుఖపడతావు? అది కూడా నీకిష్టమైనట్లు ఎంతకాలం? ఇంకోటి, ధనవంతుడు చేస్తున్న పని ఏమిటంటే తినుట. తిండికి ప్రాధాన్యత ఇస్తున్నాడు చూడండి. నువ్వు వాడికి దేవుడు గొప్ప మేలు చేశాడు. ఎందుకంటే ఏంటి ఆ గొప్ప మేలు? సమృద్ధిగా వాని పంట ఆ సంవత్సరం పండింది. సమృద్ధిగా పంట పండిన తరువాత సుఖానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు, తిండికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. దేవుని వద్ద నుంచి ఆశీర్వాదాలు దూరం చేసేది తిండిపోతుతనమే, గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఉంటారు, తిండంటే చాలా ప్రాముఖ్యత ఇస్తారు, చాలా ఇంపార్టెంట్. కొంచెం ఏదైనా పని అంటే ఇక చాలు, దాన్ని ఎలా తప్పించుకుందామా? అర్థమవుతుందా? ఆ పని నేను చేయకుండా ఎలా తప్పించుకోవాలని పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తుంటారు. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యంలో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చదవండి.
అంతే, వారు తిండే వారికి దేవుడు. ఇక వేరే దేవుళ్ళు లేరు, వేరే దేవతలు లేరు. కొంతమంది తింటున్నారంటే మీకు గమ్మత్తు తెలుసా, నిద్రపోతా కూడా తినేవాళ్ళు ఉన్నారు. నిద్రపోతూనే ఉంటారు, తింటూనే ఉంటారు. మరలా వారి వాట ఎక్కడ మిస్ అయిద్దో అని. తిండికి ఎందుకు అంత ప్రాధాన్యత? వారి కడిపే వారికి దేవుడు. ఇంక దేవుడు కాదు, సంఘం కాదు, సేవకుడు కాదు. వారి కడుపే వారికి దేవుడు, వారి తిండే వారికి దేవుడు. ఆ తిండి కొరకు ఎవరి జెండాలైనా మోస్తారు, ఆ తిండి కొరకు ఎంత దూరమైనా వెళ్తారు, ఆ తిండి కొరకు ఏ దేవాలయాల్లోనికైనా వెళ్తారు, ఆ తిండి కొరకు అడ్డమైన దారులన్నీ దొక్కుతారు. నీవు తిండికి ప్రాధాన్యత ఇస్తున్నావంటే దేవుడు అంటారు, వెర్రివాడా, ఒరే అజ్ఞాని. సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 2వ వాక్యంలో ఉంటుంది చూడండి ఆ మాట. జాగ్రత్తగా తిండిపోతులందరూ ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి మర్యాదగా. నీవు తిండిపోతువైన ఎడల పెట్టుకోకపోతే చస్తావు. నేను అంతకు మించి చెప్పాల్సిన పనే లేదు. కత్తి పెట్టుకో. లేదండి మేము కత్తులు పెట్టుకోము, ఇష్టం వచ్చినట్లు తింటూనే ఉంటాం, తిండికి ప్రాధాన్యత ఇస్తుంటామంటే ధనవంతుడిని కాళ్ళు చేతులు కట్టి ఆరిన అగ్నిలో వేయమన్నాడు కదా దేవుడు. అర్థమవుతుందా? తినండి, అంతేగాని అదే పనిగా ఇక కడుపే దేవుడు. తిండిపోతుతనం అంటారు చూడండి జ్ఞాని. కత్తులు పెట్టుకోవాలి మన అంటే లిమిట్లో ఉండాలి. ఎంతకాలం సుఖం, ఎంతకాలం తిండి. కొంతమంది ఈ తిండిపోతుతనముతో దేవుణ్ణి మర్చిపోయారు. ప్రవక్త అయిన ఆమోసు గ్రంథములో ఆమోసుతో దేవుడు చెప్పమన్న మాటే వారికి చెప్పుచున్నాడు. 6వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 4వ వాక్యంలో చూడండి. అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. దంతపు మంచముల మీద పరుండుచు, పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను, సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు. ఈ వాక్యమంతా మీరు, ఈ అధ్యాయం అంతా చదువుకుంటూ వెళ్తే మీరు ఉపద్రవాల గురించి వారికి చింత ఉండదు. ఆ మధ్య నేను ఇన్స్టాగ్రామ్లోనో ఎక్కడో ఒకటి చూశాను. వర్షం పడుతూనే ఉందా, కుర్చీ నెట్టు పెట్టుకున్నాడు, తింటూనే ఉన్నాడు. కుర్చీ నెట్టు పెట్టుకున్నాడు, ఆ కుర్చీ ఉంటుంది కదా దాన్ని బోర్లకు పెట్టుకుని నెత్తి మీద గొడుగులాగా తింటూనే ఉన్నాడు వర్షం పడుతున్నా. వీళ్ళ గురించి అదే ఆమోసు గ్రంథంలో అదే చెప్పింది. సుఖపడేవాడు దేవుని దృష్టిలో అజ్ఞాని, తిండికి ప్రాధాన్యత ఇచ్చేవాడు దేవుని దృష్టిలో అజ్ఞాని. ఇంకోటి, ఆ ధనవంతుడు చేసే పని ఏంటో తెలుసా? త్రాగుటకు. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. సుఖం గురించి చెప్పాను, తిండి గురించి చెప్పాను. త్రాగటం. ఈరోజున దేవుని బిడ్డల్లోనే చాలామంది త్రాగడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దేవుని చేత నీతిమంతులని పిలిపించుకుంటారా? యేసు రక్తము చేత మనం నీతిమంతులుగా మార్చబడతామా? నీతిమంతులు ఎలా త్రాగుతారు? త్రాగుడుకు బానిసలైపోతున్నారు చాలామంది. బాప్తిస్మాలు పొందారు, మారు మనసు పొందారు, యేసయ్య రక్తము చేత కడగబడ్డారు. త్రాగడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. 23వ అధ్యాయంలోనే సామెతల గ్రంథం అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో 29వ వాక్యం చూడండి. 23వ అధ్యాయం 29వ వాక్యం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత,
ఎవరికి రీజన్ లేకుండా, కారణము లేకుండా, హేతువు లేకుండా గాయములు. ఎవరికి మంద దృష్టి అంటే ద్రాక్ష రసము ప్రొద్దున్నే బుచ్చుకునే వారికే కదా. ఉదయం అయిందంటే త్రాగుడికి ప్రాధాన్యత ఇచ్చేవారికే కదా శ్రమలు, దుఃఖము, జగడాలు, గొడవలు. అర్థమవుతుందా? వారికే కదా శ్రమలు. దేవుని చేత నీతిమంతుడని అనిపించుకున్నాడా నోవాహు? సమృద్ధిగా పంట పండిందా ఆ సంవత్సరం? ఇక త్రాగి మత్తుడై వస్త్రహీనుడైపోయి పడుకున్నాడు. దేవుడు ఏదైనా నీకు సమృద్ధిగా ఇస్తే సుఖించమనా, తినమనా, త్రాగమనా? అందుకు కాదే ఏది దేవుడు మనకిచ్చేది సమృద్ధిగా. త్రాగిన మత్తులో కుమార్తెల మీదనే చేయకుండా తప్పు చేశాడు లోతు. చరిత్ర తెలియదా మీకు? సమృద్ధిగా పంటను పండించాడు నోవాహు, వ్యవసాయం చేశాడు, సమృద్ధిగా పంట పండింది. మరి సమృద్ధిగా పంట పండితే త్రాగమనే దేవుడు చెప్పారు? తిండిపోతుతనంగా ఉండమనే, సుఖించమనే దేవుడు చెప్పింది? అజ్ఞానులు అవుతారు, జాగ్రత్త. దేవుని బిడ్డలు ఎప్పుడు అజ్ఞానులుగా ఉండకూడదు. దేవుని బిడ్డలు ఎప్పుడు జ్ఞానులుగా ఉండాలి. జ్ఞానులు ఎలా ఉంటారో తెలుసా? ఇప్పటివరకు అజ్ఞానుల గురించి చెప్పాను. జ్ఞానులు ఎలా ఉంటారో తెలుసా? 103వ కీర్తన మొదటి 2 వాక్యాలు చూడండి. అక్కడ ఒక జ్ఞాని గురించి వ్రాయబడి ఉంది. 103వ కీర్తన మొదటి 2 వాక్యాల్లో, నా ప్రాణమా, ఆహా, అది ఒక జ్ఞాని ఎప్పుడు తన ప్రాణముతో దేవుణ్ణి స్తుతిస్తాడు. అందరు చెప్పండి ఆమేన్. ధనవంతుడు నా ప్రాణమా అన్నాడు, అర్థమైందా? దావీదు నా ప్రాణమా అన్నాడు. వీరిద్దరికి వ్యత్యాసం చూడండి. ఇద్దరూ దేవుని ద్వారా మేలు పొందిన వారే. అందుకే జ్ఞాని అజ్ఞాని అని చెప్పాను మీకు. ఇద్దరూ దేవుని ద్వారా మేలు పొందినవారే. ఒకరికేమో సమృద్ధిగా పంట పండింది, ఒకరేమో గొర్రెల కాపరి నుంచి రాజు అయ్యాడు. కానీ వ్యత్యాసం చూడండి. సమృద్ధిగా పంట పండిన వాడు దేవుణ్ణి మర్చిపోయి తిండికి, త్రాగుడికి, సుఖానికి ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే దేవుడు అంటారు, వెర్రివాడా. జ్ఞాని అలా చేయలేదు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎప్పుడు బుద్ధి కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు, దేవుడు ఏది తన పట్ల చేసినా తన ప్రాణముతో దేవుణ్ణి స్తుతిస్తాడు. ఇదే జ్ఞానికి అజ్ఞానికి ఉన్న తేడా. లోకస్తులు అనుకో, వారికి ప్రమోషన్లు వచ్చాయంటే త్రాగడమో, తినటమో, సుఖించటమో చేస్తారు. దేవుని బిడ్డలు వారికి ప్రమోషన్ వచ్చిందనుకో, దేవుని బిడ్డలకి ఏదైనా దేవుడు గొప్ప మేలు చేశాడనుకో, వెంటనే దేవుని బిడ్డలు దేవుణ్ణి సన్నుతించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి కొనియాడాలి, దేవుని నామాన్ని గొప్ప చేయాలి. అదే ఒక జ్ఞానికి అజ్ఞానికి ఉన్న తేడా. నా ప్రాణమా, నీవు కూడా వానిలాగా నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుమంటే దేవుడు అంటారు, వెర్రివాడా, ఒరే అజ్ఞాని, ఇవన్నీ ఇచ్చిన నన్ను స్తుతించలేకపోయావే. దావీదును దేవుడు బహుగా ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటో తెలుసండి? నేను చాలాసార్లు ఎప్పుడు చెప్పినా దావీదు గురించి ఒక క్రొత్త అనుభవం నాకు ఎదురవుతూనే ఉంటుంది.
గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే 23వ కీర్తన మొదటి వాక్యం, యెహోవా నా కాపరి నాకు ఓకే. 55వ కీర్తన 17వ వాక్యం చూడండి. 55వ కీర్తన 17వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొనుచున్నాను, ఆయన నా ప్రార్థన. చూడండి, ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రాణముతో నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని చెప్పకుండా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దావీదు మహా అయితే రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు నువ్వు? రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు? రోజుకి ఎన్నిసార్లు దేవుణ్ణి స్తుతిస్తావు అంటే, ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలం. రోజుకి ఎన్నిసార్లు ఏం చేస్తున్నాడు చెప్పండి? 3 సార్లు. 3 సార్లు రోజుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. మనోళ్ళు మీరు ప్రార్థన చేసుకుంటున్నారా బ్రదర్ అంటే, ఎందుకు చేసుకోవట్లేదు అన్నయ్య? ఒకరిని అడిగా నేను, బ్రదర్ రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటావని. అన్నా 3 సార్లు చేసుకుంటానన్నా. ఎప్పుడు అన్నా? అదే అన్నా, పొద్దున అన్నం తినేటప్పుడు ఒకసారి, ప్రభా తింటున్నాను మొత్తం అరిగిపోవాలి ఆయన మిషను, కంకర్రాలు కనుక మిషన్లో వేసినట్టు మొత్తం అరిగిపోయి మధ్యాహ్నానికి ప్రిపేర్డ్ కావాలని చేసుకుంటాడంట. మరలా మధ్యాహ్నం తినేటప్పుడు ఒకసారి, మళ్ళీ నైట్ తినేటప్పుడు, ప్రభో ఎక్కువ తింటున్నాను, మరలా వాంతులు రాకూడదు నాయన, ఉదయానికి మంచిగా ఉండాలి ఆరోగ్యం అంటే తిండి ప్రార్థన లెక్కేశాడు ఈ అయ్యగారు. తిండి తినేటప్పుడు ఇది ప్రార్థన. దావీదు అలాగా ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున నా దేవునికి నేను మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు. సరే, ఇది రాజు అవ్వకముందు. రాజు అయిన తర్వాత తన ప్రార్థన చూడండి. 119వ కీర్తన, 119వ కీర్తనలో 164వ వాక్యాన్ని చూడండి ఒకసారి. 164వ వాక్యం, నీ న్యాయ విధులను బట్టి ఎన్ని మార్లు ఇక్కడ చెప్పాలి మీరు. మొదటేమో 3 సార్లు. ఇప్పుడు ఎన్నిసార్లు చేస్తున్నాడు రోజుకి? ఇప్పుడు మనకు ఉద్యోగం రాకముందు 3 సార్లు చేస్తాం, ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా చేయం. అందుకే మన బతుకులు అక్కడ చచ్చేది. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు 3 సార్లు, సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎన్నిసార్లు స్తుతిస్తున్నాడు దేవుణ్ణి? 7 సార్లు. ఈ అనుభవం దావీదులో ఉన్నది కనుకనే దావీదును జ్ఞానితో పోల్చారు భక్తులు. 1000 కీర్తనలో రాశాడు. శాశ్వత కృపను దేవుడు తోడుగా ఉంచారు. మనం మాత్రం దేవుణ్ణి స్తుతించడానికి మనం ఒక్కసారి కూడా సాహసం చేయం. దేవుని స్తుతి ఉండదు మనలో, ప్రార్థన ఉండదు మనలో. అంతా తినడం, త్రాగడం, సుఖపడడం, ఇదేనా? దేవుడు నీకు సమృద్ధిగా ఇచ్చారు. ఒకప్పుడులాగా లేవు. ఒకప్పుడులాగా నీ ఇల్లు లేదు, ఒకప్పుడులాగా నీ పిల్లలు లేరు, ఒకప్పుడులాగా నీ స్థితి లేదు. ఇప్పుడంతా మారిపోయింది. మరీ ఎక్కువగా కాకపోయినా నీకున్న స్థితిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించారు, సమృద్ధి అయిన స్థితిలోనే పెట్టారు. మరి అంత సమృద్ధిలోనికి నిన్ను నడిపిస్తే నువ్వు నీ ప్రాణముతో దేవుణ్ణి సన్నుతించుచున్నావా, లేక నీ ప్రాణముతో తినుము త్రాగుము సుఖించుమని చెప్పుచున్నావా? ఇదే జ్ఞానికి అజ్ఞానికి ఉన్న తేడా.
జ్ఞాని దేవుణ్ణి స్తుతిస్తాడో, అజ్ఞాని తనకు తాను సుఖపడుకుంటూ తన జీవితాన్ని కోల్పోతాడు. ఈ రాత్రి ఇద్దరిని మీ ఎదుట పెట్టాను. ఎలా ఉండాలో మిమ్మల్ని మీరు తీర్మానం చేసుకోండి. మీరు ఎలా ఉంటారో. ఒకరు అజ్ఞాని. ఇద్దరికి దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. జ్ఞానికి ఇచ్చాడు, అజ్ఞానికి ఇచ్చాడు. అజ్ఞానేమో దేవుణ్ణి స్తుతించడం మర్చిపోయి తన ప్రాణముతో, నా ప్రాణమా తినుము త్రాగుము. కానీ జ్ఞాని అలా చేయలేదు. బుద్ధిమంతుడు అలా చేయలేదు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఎన్నిసార్లు దావీదు? 3 సార్లు. సరిపోతుందా? లేదు, 7 సార్లు. మరి ఈరోజు నువ్వు ఏ అనుభవంలో ఉన్నావు? దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా? ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుడు నీకు ఎన్నో మేలు చేశారు కదా. కృతజ్ఞత స్తుతి, కృతజ్ఞత కలిగిన మనస్సు నీలో ఉందా? కృతజ్ఞత లేని వాని జీవితం అంధకారం అవుతుందని వాక్యం సెలవిస్తున్నది కదా. మరి ఎందుకు నిన్ను నీవు స్తుతించుకోలేకపోతున్నావు దేవుణ్ణి? నువ్వు జ్ఞానిగా ఉండాలా, అజ్ఞానిగా ఉండాలా? ఈ రాత్రి నువ్వు తీర్మానం చేసుకో. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరుచునుగాక.